వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా పేరు సులేఖ. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అనిర్వచనీయమైన ఒక ఊరి గురించి తెలుసుకుందామండి. అదేనండి మన శ్రీరామచంద్రుడు పుట్టిన ఊరు అయోధ్య. మీరు అయోధ్య గురించి ఈ మధ్య కాలంలో చాలా వేల వీడియోస్‌ని చూసే ఉంటారు కదా! కానీ ఈ వీడియో చివరిదాకా చూడండి. ఒక అద్భుతమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయి రామచంద్రుడిని మన కళ్ళ ముందు నిలిపేలాగా వీడియోని చెప్దామని నేను మీ ముందుకొచ్చాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అయోధ్య పేరు విన్న వెంటనే ఇప్పుడు మన భారతదేశంలోని హిందువుల అందరి ఒళ్ళు పులకరించిపోతున్న తరుణంలో ఒక్కసారి నాతో పాటు ఆయన చరిత్రను, అదేనండి అయోధ్య చరిత్రను తెలుసుకునే ముందు అందరం కలిసి ఒకసారి పలుకుదామా? జై శ్రీరామ్. అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఒక ముఖ్య పట్టణం. దీన్ని సాకేతపురం అని కూడా పిలుస్తారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. విష్ణువు 7వ అవతారంగా శ్రీరామచంద్రుడుగా అవతరించిన ప్రదేశం మన అయోధ్య. ఇంకా రామాయణ ఆవిష్కరణానికి మూలం కూడా అయోధ్య. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది కోసల దేశానికి రాజధానిగా కూడా ఉంటూ వచ్చింది. మన రామయ్య తండ్రి ఈ నగరంలోనే జన్మించారు అని మన చరిత్ర చెప్తుంది. రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాల పూర్వం వేదాలలో ఆదిపురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా చెప్పబడుతున్న మనువు అయోధ్య నగరాన్ని స్థాపించాడు అని మన పురాణాలు మనకి చెప్తున్నాయి. చూసారా ఎంత అద్భుతమో మన అయోధ్య. అందుకనే అక్కడ మనం రామమందిరం కోసం అంత పోరాటం చేసి ఈరోజు మనం కట్టుకుంటున్నాము. స్కంద మరియు ఇతర భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్యను ఒకటిగా పేర్కొన్నారు. అధర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమైనదని, స్వర్గంతో సమానమని పేర్కొనబడింది. ఒక్కసారి చెప్దామా? జై శ్రీరామ్. ఇకపోతే అయోధ్యను మొట్టమొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించారు అనేది మనకి పురాణాల ద్వారా మనకి తెలుస్తున్న విషయము. అసలు అయోధ్యకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, పురాణాల్లో మహారాజైన ఆయుధ్ను శ్రీరాముని పూర్వీకుడిగా పేర్కొంటారు. అతని పేరు సంస్కృతపరమైన యుత్ నుంచి వచ్చింది. ఆయుధ్ అంటే అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అని పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని కూడా అర్థము. జైన మతానికి చెందిన 5 తీర్థంకరులు కూడా ఇక్కడే జన్మించారని, జైన మతానికి ఆద్యుడైన శ్రీ వృషభనాథుడు అంటే రిషభదేవుడు కూడా ఇక్కడే జన్మించాడు అని చెప్పి మనకి పురాణాల ద్వారా, చరిత్ర ద్వారా మనకి తెలుస్తూనే వచ్చింది. భగవాన్ స్వామినారాయణ కూడా తన బాల్యం ఇక్కడే గడిపారని చెప్పి మనకు తెలుసు. భగవాన్ స్వామినారాయణ గారు ఒకసారి భారతదేశం మొత్తము పర్యటించాలని అనుకున్నప్పుడు ఒక అద్భుతమైన స్థలం నుంచి ప్రారంభించాలి అని ఆయన డిసైడ్ అయ్యారంట. ఆ అద్భుతమైన స్థలం ఎక్కడంటే మన అయోధ్యలో రామచంద్రుడి జన్మస్థానం కంటే ఇంకొకటి ఉంటుందా అని చెప్పి 7 సంవత్సరాలు పర్యటించినప్పుడు ఆ యాత్రని ఆయన అయోధ్య నుంచి ప్రారంభించాడు. తులసీదాస్ కూడా తాను రచించిన రామచరిత్ మానస్ గ్రంథాన్ని 1574 సంవత్సరంలో ఇక్కడి నుంచే ప్రారంభించాడంటండి. తమిళనాడుకు చెందిన చాలామంది ఆళ్వార్లు కూడా అయోధ్య నగరం గురించి తమ రచనల్లో ప్రస్తావించారు. అంత అమోఘమైనది మన అయోధ్య చరిత్ర. చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. సరయూ నది స్నానఘట్టము. ఒకప్పుడైతే రామ జన్మభూమి ఆలయ నిర్మాణ ప్రదేశం చూసేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు. మన రామయ్య తండ్రికి మనము నిర్మించుకున్న పెద్ద గుడిని చూడడానికి ఇప్పుడు చూస్తాము. అన్నదాన సమాజము, కౌసల్యాదేవి మందిరము, హనుమాన్ మందిరము, వాల్మీకి మందిరము, కనకమహలు, హనుమదాలయం, ఇంకా నేను చాలా తక్కువే చెప్పా. నాకు తెలిసినవి, నాకు గుర్తొచ్చినవి నేను మీకు చెప్పా. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. మీకు తెలుసా అండి, ఒకప్పుడు మన రామ జన్మభూమిలోనే రామయ్య తండ్రిని దర్శించడం ఎంత క్లిష్టంగా ఉండేదో తెలుసా? అత్యంత భద్రతల మధ్య రక్షణ వలయంలో క్యూ పద్ధతిలో ఈ ఆలయానికి వెళ్ళాలంట. లోపల ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉండేవి. అలా పోతూనే ఆలయాన్ని దర్శించాలి. కానీ ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా మనం ఆగి నిలబడ్డానికి అక్కడ రక్షణ సిబ్బంది అస్సలు అనుమతించవంట. సరే, సెల్ ఫోన్లు, కెమెరాలు ఇలాంటివన్నీ ఏ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో కూడా అనుమతించరు. కానీ అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం నేను ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే, సెల్ ఫోన్లు, కెమెరాలతో పాటు
పెన్నుల వంటివి కూడా లోపలికి అనుమతించరంటండి. ఎందుకంటే అది ఫుల్లీ సెక్యూర్డ్ ప్లేస్ కదండీ! ఏమన్నా కెమెరాస్ తీసుకొనెళ్ళి ఏం చేస్తారో తెలీదు కదా! ఆ టైంలో అందుకని చెప్పి ఆ రకమైన కఠినమైన నియమాలు పెట్టేవాళ్ళంట. లోపల కనీసము 2-3 కిలోమీటర్లు నడవాల్సుండేదంటండి. అసలు ఈ అయోధ్య వివాదం ఏంటి? కొంచెం క్లుప్తంగా చెప్తాను. 1528లో రామ జన్మభూమిగా హిందువులు భావించే స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించారని చెప్పి ఆరోపణలున్నాయి. 1853లో తొలిసారి అక్కడ మత విద్వేషాలు మొదలై గొడవలు జరిగాయంట. 1859లో ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి హిందువులకు, ముస్లింలకు వేరువేరుగా అనుమతులిచ్చారు పూజలు చేసుకోవడానికి. 1949లో మసీదు వద్ద సీతారాముల విగ్రహాలను పెట్టారు. అది వివాదాస్పద భూమిగా ప్రభుత్వం ప్రకటించింది. అది పెట్టిన తర్వాత 1984లో అయోధ్యలో రామమందిరం నిర్మించాలని హిందూ సంఘాల కమిటీలుగా ఏర్పడి డిమాండ్ చేశాయంట. వాళ్ళ పుణ్యమేనండి ఈరోజు మన రామమందిరం మన హక్కుగా మనకి దక్కింది. ఇన్నేళ్ల పోరాటంలో ఎంతమంది ఎన్ని రకాలుగా పోరాడితేనో ఈరోజు మనము దాన్ని సాధించుకోగలిగాము. 1986లో హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. చూడండి, 1984లో అయోధ్యలో రామమందిరం కోసం హిందువుల సంఘాలు ర్యాలీలో ధర్నాలో చేస్తే 1986లో కోర్టు అనుమతి ఇచ్చిందంట. ఇంకా ఏం చెప్పాలండి. 1990 అప్పటికి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ రామ రథయాత్రను ప్రారంభించారంట. 1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీదును కొంతమంది కూల్చేశారు. ఆ తర్వాత దేశంలో పెద్ద ఎత్తున మత కల్లోలాలు జరిగాయి. ఇలాగ ఎన్నో దిశలుగా మనం అయోధ్యలోని రామ మందిరాన్ని మన హిందువుల సొంతం చేసుకోవడానికి భగీరథ ప్రయత్నమే చేసి ఈరోజు పెద్ద ఎత్తున మన రామ మందిర గుడిని మనం కట్టుకుంటున్నాం. మళ్ళీ చెప్దామా? జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి. కానీ ఎన్ని ఘర్షణలు జరిగినా, ఎన్ని యుద్ధాలు, ఎన్ని కొట్లాటలు, ఎంత మత విద్వేషాలు జరిగినా కూడా 2003 ఆగస్టు నాటికి ఆర్కియాలజిస్టు సర్వేలో మసీదు కింద రాముడి ఆలయం యొక్క ఆనవాళ్లు లభించాయని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంటు తెలియజేసిందండి. దీని మూలంగా మనకి ఏం తెలుస్తుంది? ఆ భూమి మన హిందువుల సొత్తే అని. అందుకనే ఆ రామయ్య తండ్రి అనుగ్రహంతో ఈరోజు సాధించేశాము. అయితే రామ మందిరాన్ని ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం గురించి, ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణం గురించి, ఆ నైపుణ్యవంతమైన నిర్మాణం గురించి ఒక్కసారి తెలుసుకుందాము. మన రామ మందిరాన్ని నాగశైలిలో నిర్మిస్తున్నారంటండి. మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు అంటండి. 3 అంతస్తులు ఉంటుందంట ఈ మందిరము. ఒక్కో అంతస్తు 20 అడుగులు ఎత్తు, మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయంట. కింద ఫ్లోర్లోనేమో కింద అంతస్తులో గర్భగుడిలో భగవాన్ బాలరాముడు విగ్రహము, మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు ఉంటాయి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్ సహిత విగ్రహాలతో పాటు ఉంటాయి మొదటి అంతస్తులో. మొత్తం 5 మండపాలు ఉంటాయంటండి. 1 నాట్య మండపము, 2 రంగ మండపము, 3 సభా మండపము, 4 ప్రార్థనా మండపము, 5 సంగీత మండపము. ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారండి. అసలు ఈ నిర్మాణ శైలి మనము వింటుంటేనే మన రామయ్య తండ్రిని ఎప్పుడు వెళ్ళి ఆయన కన్నులారా మనం దర్శించుకుంటామా అనిపిస్తుంది నాకు. స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతలు వివిధ రూపాలతో నిండిన విగ్రహాలను ఎంతో అద్భుతంగా చెక్కారంటండి. ఆలయ ప్రవేశం మాత్రం తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి దేవాలయంలో ప్రవేశించాలంట. వృద్ధులకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం మంచిగా లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. 4 వైపులా దీర్ఘ చతురస్రాకారంలో ప్రహరీ గోడ పొడవు 732 మీటర్లు, వెడల్పేమో 4.25 మీటర్లు ఉంటుందంట. ప్రహరీ గోడకు 4 మూలల్లో 4 ఆలయాలు. ఎంత అద్భుతం చూడండి. సూర్యాలయం ఉందంట, శివాలయము, గణపతి ఆలయము, భగవతీదేవి ఆలయము. ఇవన్నీ వింటుంటే పరిగెత్తుకుని వెళ్ళాలనిపిస్తుంది. ప్రహరీ గోడకు దక్షిణం వైపున హనుమంతుని ఆలయము మరియు ఉత్తరం వైపున అన్నపూర్ణామాత ఆలయము ఉంది. మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణ కాలంలోన సీతాకూపం కూడా ఉంటుందంట. అదేనండి, సీతమ్మ వారు ఉపయోగించిన బావి కూడా అక్కడే ఉందంట.
ఆలయ పరిసర ప్రాంతాల్లో మహర్షి వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి, విశ్వామిత్ర మహర్షికి, అగస్త్య మహర్షి, నిషాదరాజు గుహుడికి, శబరిమాత, అహల్యాదేవి వీళ్ళందరికీ ఆలయాలు ప్రతిపాదించారంట నిర్మించడానికి. బహుశా నిర్మిస్తారనుకుంటా కూడా. నైరుతి భాగంలో ఉన్న నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయము పాడైపోతే ఆ శివాలయాన్ని జీవోద్ధరణ కూడా చేస్తున్నారు. ఇలాంటప్పుడు మన ప్రియ భక్తుడైన జటాయువు గురించి చెప్పుకోవాలి కదండీ! జటాయువు కూడా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. జటాయువు అంటే నాకు గుర్తొచ్చింది. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని తీసుకొని వెళ్తున్న సమయంలో జటాయువు ప్రాణాలకు తెగించి సీతాదేవిని కాపాడడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ ఆ ప్రయత్నంలో తన రెక్క పోగొట్టుకొని కిందకి పడిపోయి చనిపోతాడు అనుకుంటున్న సమయంలో మరణము జటాయువు దగ్గరికొచ్చిందంట. మరణాన్ని కూడా శాసించాడంట. మరణమా, నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు. ఎప్పటిదాకా నా సీతాదేవి ఆచూకీ నా రామయ్య తండ్రికి చెప్పేదాకా ఏ చావు నా దగ్గరికి రావడానికి వీల్లేదు అని మరణాన్ని కూడా శాసించాడు. శాసించి ఆయన అన్న మాట ప్రకారమే సీతాదేవి జాడను రామయ్య తండ్రికి తెలిపిన తర్వాత మన శ్రీరామయ్య తండ్రి కాళ్ళ మీద పడుకొని ఆయన ఒడిలోనే ఆయన ఒడిలోనే చనిపోయాడంటండి. అంతటి భక్తుడు మన జటాయువు. అంతేకాదండి, జటాయువు మన శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి కూడా నమ్మిన బంటే. దశరథ మహారాజు దగ్గర నుంచి, ఆయన ముందు తరం దగ్గర నుంచి జటాయువు వీళ్ళ కుటుంబానికి ఎన్నో సేవలు అందించాడు. అందుకనే ఈరోజు జటాయువు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నాం. అందుకనే జటాయువుకి మంచి స్థానము మన రామాయణంలో కల్పించబడింది. అలాగే కాకుండా రామ జన్మభూమిలో ఉన్న భూమిలో కూడా జటాయువుకి ఒక గుడిని కూడా కట్టబోతున్నారు. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేస్తారు కదండి, మర్చిపోవద్దు. మరొక్కసారి అందరం కలిసి పలుకుదామా? జై శ్రీరామ్.